హలో అండి అందరికీ. మనం ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీ అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకొని పచ్చిమిర్చిలు వేసి ఇలా బాగా వేయించుకోవాలి. నేను పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసాను, కారం తక్కువ ఉంటాయని ఎక్కువ వేసాను. అందులోనే కొద్దిగా మెంతులు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసి ఇలా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ముందుగా వేసి మాడిపోతుంది అనేసి ఇప్పుడు వేసాను కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 1/2 kg టమాటాలు ఇలా కట్ చేసి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. ఇలా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులోనే పసుపు పొడి, ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ వాటర్ అంతా మిడిపోయే వరకు అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకుందాం. వాటర్ అంతా బాగా ఇమిరిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అలా ఇమరనియాలి. ఇలా బాగా కొద్దిసేపు ఇమిరిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, పసుపు కూడా కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసాను. ఇలా గరిటతోనే ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది, పప్పు గుత్తితో అలా ఏం అవసరం లేదు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.